సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ, మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీలు చేయాలి. మాకు వెంటనే బకాయిలు చెల్లించాలి. మమ్మల్ని కూడా వెళ్ళనీయలేదు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ 3 యూనియన్ల తరపున మేము మాట్లాడుతున్నామండి. మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు 42 రోజులు ధర్నా చేసినప్పుడు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మేము రాగానే మీ సమస్యలని తీరుస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు అమలు చేయడానికి వచ్చేసరికి మాకు జీతాలు పెంచట్లేదు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలి. దాన్ని కూడా చేయకుండా మీకు మొక్కుబడిగా ఏదో 60,000 ఇస్తాము, హెల్పర్కి 40,000 ఇస్తామని నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. దానికి ప్రతిగా మేము ఈరోజు విజయవాడ మా సహోదరులు అందరూ కలిసి విజయవాడ ధర్నా చేస్తున్నాము. మేము అక్కడికి వెళ్ళలేకపోయాం, ఎందుకంటే ఇక్కడ అడ్డగిస్తున్నారు కాబట్టి. మేము రాత్రి నిన్న మాకు మహిళా పోలీసులు ఫోన్ చేసి మీరు వెళ్తున్నారు, అందరికి చేశారు కదా, అందరికి చేశారు. మహిళా పోలీసులు ఫోన్ చేసి మమ్మల్ని ఇక్కడ బంధించేశారు. కాబట్టి మేము అక్కడికి వెళ్ళలేకపోయాం. కాబట్టి ఇక్కడ మేము ఎంఆర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి మా యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాము. మా జీతం పెంచమని మేము అడుగుతున్నాము. మేమేం కష్టాన్ని తగిన ఫలితమే అడుగుతున్నాం కానీ అడగట్లేదు. ఇప్పుడు అంతకుముందు ఎఫ్ఆర్ఎస్ ఓన్లీ గర్భిణీ బాలింతకు తీయమనేవాళ్ళు, ఇప్పుడు 723 పిల్లలకు మొత్తానికి తీయమంటున్నారు. అదేమో సర్వర్ ఉండట్లేదు. ఒక్క ఫోటో తీయడానికి ఒక రోజంతా పడుతుంది. మన కనీసం ఒక్కొక్కరికి 50-60 మంది పిల్లలు అంటారు. ఎన్ని రోజులు తీయాలి చెప్పండి? మళ్ళీ మా స్కూల్ పనులు ఉంటాయి. ఆ ఫుడ్ తీయడమే మాకు పని కాదు కదా. రిజిస్టర్స్ ఉంటాయి, 22 రిజిస్టర్లు రాయాలి. ఎంత వర్క్ పెట్టుకొని మరలా ఆన్లైన్ ఎక్కువ పెంచుతున్నారు. జీతం పెంచకుండా మాకు యాప్స్ పెంచారు. అంతేకాకుండా మేము అడుగుతున్నది ఏంటంటే హెల్పర్స్ ప్రమోషన్ ఇవ్వమని అడుగుతున్నాము. మినీ అంగన్వాడీస్ ని మెయిన్ అంగన్వాడీలుగా చేయమని చెప్తున్నాము. సర్వీస్ లో ఉండి చనిపోయిన వాళ్ళకి మట్టి ఖర్చులకు 20,000 అడిగాము. పెండింగ్ లో ఉన్న సెంటర్ల అద్దెలు TADలు చెల్లించమని అడుగుతున్నాము. పెండింగ్ లో ఉన్న సూపర్వైజర్ పోస్టులు 164 పోస్టులు ఉన్నాయి. వాటిని వెంటనే భర్తీ చేయాలని అడుగుతున్నాము. మెనూ ఛార్జీలు పెంచాలి, ఎందుకంటే ఇప్పుడు అన్ని పెరిగిపోయినాయి. పెట్రోల్ పెరిగిపోయింది, గ్యాస్ పెరిగిపోయింది, అన్ని పెరిగిపోయినాయి. మాకైతే జీతం అక్కడే ఉంది. మా 11,500తోనే మేము బ్రతకాలి. వాటిల్లోనే మేము ఇంటెద్దలు కూడా మాకు నెల రావు కదా. నెలలు రాకపోతే మా జీతంలో మేము కట్టుకోవాలి. మేము కట్టుకోవాలంటే మాకు కష్టమే కదా. మాకు వచ్చే 11,500 ఇవన్నీ చేయాలంటే కష్టం. కాబట్టి మేము మెనూ ఛార్జీలు పెంచగలుగుతున్నాం. అలాగే ఫ్రీ స్కూల్ బలోపేతం చేయాలి. పిల్లలకు అందరికీ తల్లికి వందనము అని అమలు చేసి 5 సంవత్సరాల్లో పిల్లలందరికీ అంగన్వాడీలో ఉన్న పిల్లలకు కూడా అమలు చేసినట్టయితే పిల్లలందరూ మా అంగన్వాడీ స్కూల్కి వస్తారు కదా. మా డిమాండ్లు ఇవ్వండి.